హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక విశ్వ అయితే అమూల్యని పార్క్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అలాగే ఇంకా రామరాజు ముగ్గురు కొడుకులు వాళ్ళ కోడలతో ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. ఇక వల్లి అయితే చందుతో మాట్లాడుతూ, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన పెళ్ళయ్యాక మీరు మొదటిగా నన్ను బయటకు తీసుకొచ్చారంటూ ఇక వల్లి అయితే తెగ డాన్స్ చేసేస్తుంది. ఇంకా నర్మద అలాగే సాగర్ కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ సరదాగా గడిపేస్తారు. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్లాడుకుంటూ ఇక తలా వైపు వెళ్ళిపోతారు. ఇక తిరుపతి అయితే, నా స్వప్న సుందరి ఎక్కడుంది? ఈరోజు వెతికి పట్టేసుకుంటాను. నాకు కనిపించకుండా నన్ను ప్రేమిస్తున్నావా అమ్మ దొంగ అని అనుకుంటూ ఇక తిరుపతి అయితే ఇంకా పార్క్ అంతా వెతుకుతూ ఒక్కసారిగా చందు వల్లిని చూస్తారు. ఇక చందు వల్లిని చూసి, రేయ్ అల్లుడు, ఏంట్రా నువ్విక్కడ అని అంటుంటే ఇక చందు సిగ్గుపడుతూ ఉంటే, వల్లి, అదేంటి బాబాయ్, ఏం తెలియనట్టు అట్టా మాట్లాడతారు? పార్క్కి ఎవరైనా ఎందుకొస్తారు? మీరైనా ఎందుకొచ్చారు అని అడగడంతో ఒక్కసారిగా చందు తిరుపతి మెడికల్ తిరిగిపోతాడు. ఇక వల్లి అయితే, బాబాయ్, మీరు ఎవరి కోసమో వెతుక్కుంటూ వచ్చినట్టున్నారు, వెళ్ళండి అని చెప్పి ఇక వల్లి అయితే తిరుపతిని ముందుకు వెళ్ళమంటుంది. ఇక తిరుపతి ఇంకాస్త ముందుకెళ్ళేసరికి ఇక అక్కడ సాగర్ అలాగే నర్మద ఇద్దరు కూడా చాలా రొమాంటిక్గా కనిపిస్తారు. ఇక తిరుపతి అయితే ఒక్కసారిగా కళ్ళు మూసుకుని, ఒరేయ్ నడుబలుడా, ఏం సత్తనావురా ఇక్కడ అని చెప్పి ఇక అచ్చం వల్లిలా మాట్లాడుతుంటే ఒక్కసారిగా నర్మద, బాబాయ్, ఏంటి బాబాయ్ మీరు అచ్చం మా బల్లక్కాయలా మాట్లాడుతున్నారు అని అంటుంటే దానికి తిరుపతి, అయ్ బాబాయ్, నేను కూడా వల్లిలా మాట్లాడుతున్నానా? ఇంతసేపు వల్లితో మాట్లాడేసరికి తన మాటలు నాకొచ్చేసినట్టున్నాయి అని చెప్పి ఇక తిరుపతి అయితే నర్మదతో అంటూ ఉంటాడు. ఇక నర్మద, ఏంటి బాబాయ్, ఏమంటున్నారు? బల్లక్కాయ వచ్చిందా అని అంటుంటే ఇక తిరుపతి ఏం చెప్పాలో అర్థం కాక, ఏం లేదులేమ్మా మీరు అని అంటుంటే ఇక సాగర్ అయితే, మావయ్య నువ్వెందుకొచ్చావో మేం కూడా అందుకే వచ్చాం అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంటే, రేయ్ అల్లుడు, ఈ మధ్య నువ్వు మరీ రొమాంటిక్ అయిపోతున్నావు. చూడు, నేనెందుకు వచ్చినా కూడా నీకు అర్థమైనట్టుంది. సరేలే, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అని చెప్పి ఇక తిరుపతి అయితే అక్కడి నుంచి ఇంకాస్త ముందుకొచ్చేసరికి ఇంకా ప్రేమ అయితే చాలా కోపంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా ప్రేమని చూసిన తిరుపతి, అమ్మ ప్రేమ, నువ్వేంటమ్మా అల్లుడు రాకుండా ఒక్కదానివి వచ్చావు అని అంటుంటే ఇంకా ప్రేమ అయితే, అలా ఏం కాదు బాబాయ్, ధీరజ్ కూడా వచ్చాడు, కాకపోతే అదిగో అక్కడున్నాడు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని దూరంగా చూపిస్తుంది. ఇంకా తిరుపతి ధీరజ్ దగ్గరికి వెళ్ళి, రే చిన్నల్లుడు, ఏంట్రా అమ్మాయి ఎక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు, ఆయన అమ్మాయితో పాటు వచ్చి ఇలా దూరంగా ఉన్నావేంట్రా? మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసులే అని చెప్పి తిరుపతి అయితే సిగ్గుపడుతుంటే ఇంకా ధీరజ్, మావయ్య నువ్వు సిగ్గుపడమాకు, నాకు చాలా కోపం వస్తుంది అని అంటుంటే, రే చిన్నోడా, పూజల్లో కూర్చుని మీరిద్దరూ రొమాన్స్ చేసుకోవడం కాదురా, ఈ పార్క్ వచ్చి తనని దూరంగా ఉంచావేంట్రా అని చెప్పి ఇక తిరుపతి అయితే ధీరజ్ని ముందుకు నెట్టడంతో ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ మీద పడతాడు. అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు. అది చూసిన తిరుపతి, అయ్ బాబాయ్, నాకు సిగ్గేస్తుంది, ఇంతకీ నా స్వప్న సుందరి ఎక్కడుందో అని చెప్పి ఇక తిరుపతి అయితే తను అటు ఇటు చూస్తూ ముందుకెళ్తాడు. ఒక్కసారిగా తిరుపతిని చూసిన అమూల్య కంగారు పడుతూ, అదిగో చెప్పాను కదా మన వాళ్ళు ఎవరన్నా చూస్తారని, ఇప్పుడు ఇప్పుడు మావయ్య వచ్చాడు, మావయ్య కనుక మనల్ని చూస్తే ఖచ్చితంగా నాన్నతో చెప్తాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక విశ్వక్ ఇంకా తిరుపతిని చూసి తను కూడా కంగారు పడతాడు. ఈ విషయాన్ని ఇంటికి తీసుకెళ్ళి నాన్నతో చెప్తే తర్వాత నాన్న ఏం గొడవ చేస్తాడు అని చెప్పి ఇక విశ్వక్ కూడా భయపడుతుంటాడు. ఇక విశ్వక్ కూడా కంగారు పడుతూ పైకి లేస్తాడు. అమూల్య, అందుకే నేను చెప్పాను ఇట్లాంటి దగ్గరకు వద్దని అని చెప్పి ఇక అమూల్య భయపడుతుంటే విశ్వక్ అమూల్య దగ్గర నుంచి ఆ చున్నీని తీసుకుని తన తల మీద నుంచి చుట్టుకుంటాడు. ఇక అమూల్య అయితే, సరే నేను వెళ్తున్నాను, నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక అమూల్య అయితే అక్కడి నుంచి పక్కకు వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటుంది. ఇక విశ్వక్ అయితే చున్నీ చుట్టుకొని నుంచోడంతో ఇక తిరుపతి విశ్వక్ దగ్గరకు వచ్చి, ఏయ్ నా స్వప్న సుందరి, నువ్వే కదా నన్ను నన్ను కావాలని కనిపించకుండా ఆట పట్టిస్తున్నావు కదా అని చెప్పి ఇక తిరుపతి అయితే
విశ్వక్ని వెనక నుంచి హత్తుకుంటాడు. ఒక్కసారిగా విశ్వక్ బాబోయ్ ఇదేంటి బాబాయ్ దగ్గర ఇలా దొరికిపోయాను. ఇప్పుడు ఇప్పుడు బాబాయ్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి తిరుపతి అయితే ఏయ్ ఎవరు నువ్వు ఇలా పబ్లిక్లో నన్ను ఇలా పట్టుకుంటున్నావు దూరంగా వెళ్ళు అని చెప్పి ఇక తిరుపతి దూరంగా నెట్టేసి ఇక విశ్వకైతే సిగ్గుపడుతున్నట్టుగా కాస్త ముందుకెళ్తాడు. ఇంకా వాయిస్ చేంజ్ చేసిన విశ్వక్ని చూసి తిరుపతి నాకు తెలుసు నువ్వు నా స్వప్న సుందరవే అని, నాకంటే పొడవుగా ఉన్నావు, ఏం కాదులే పర్వాలేదు సరిపెట్టేసుకుంటాను అని చెప్పి ఇక తిరుపతి అయితే మరొకసారి విశ్వక్ని దగ్గరగా పట్టుకునేసరికి విశ్వక్ బాబోయ్ ఇప్పుడు బాబాయ్ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఇక విశ్వక్ తన మనసులో అనుకుంటుంటే ఇదంతా చూస్తున్న అమూల్య అయితే తెగ నవ్వుకుంటుంది. ఇంకా తిరుపతి అయితే చిన్నగా ముందుకెళ్ళి విశ్వక్ మొహం మీద ఉన్న చున్నీని కిందకి లాగుతాడు. ఒక్కసారిగా విశ్వక్ తన కళ్ళ ముందు కనిపించేసరికి తిరుపతి షాక్ అయిపోయి గట్టిగా అరుస్తాడు. ఇక విశ్వక్ కూడా బాబాయ్ అని అనడంతో ఒక్కసారిగా తిరుపతి రేయ్ ఏంట్రా నీకి ఆనందం అయినా ఇలా అమ్మాయిలా నన్ను రమ్మని పిలవడమేంట్రా, చిచ్చి ఎప్పటి నుంచి నీకు ఈ పాడుబుద్ధులు మొదలయ్యాయి అని అడగడంతో ఇక విశ్వక్ బాబాయ్ నువ్వే వచ్చి నన్ను హత్తుకున్నావు, అయినా నేనిక్కడ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను కానీ నువ్వేంటి అని చెప్పి ఇక విశ్వక్ అయితే తిరుపతిని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా తిరుపతి అయితే సరే నేను నా స్వప్న సుందరిని వెతుక్కుంటూ వచ్చాను అని అనుకుంటూ అక్కడి నుంచి తిరుపతి అయితే వెళ్ళిపోతాడు. ఇక అమూల్య అయితే విశ్వక్ దగ్గరకు వచ్చి సరే ఇంకా మనం వెళ్ళిపోదాం, నా చున్నీ ఇలా ఇవ్వు అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్ దగ్గర నుంచి తన చున్నీని తీసుకుంటుంది. ఇక ఇంతలో అట్నుంచి వల్లి అలాగే చందు అయితే వస్తారు. ఇక వాళ్ళిద్దరిని చూసిన విశ్వక్ మీ పెద్దన్నయ్య కూడా వస్తున్నాడు అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్యకి చూపించడంతో ఒక్కసారిగా అమూల్య అమ్మో మా అన్నయ్య అని చెప్పి ఇక విశ్వక్ వైపుగా తిరుగుతుంది. ఒక్కసారిగా విశ్వక్ తన అమూల్య అంత దగ్గరగా వచ్చేసరికి ఇంకా తెగ సంబరపడిపోతాడు. ఇక వీళ్ళిద్దరినీ గమనించిన వల్లి అయ్ బాబోయ్ ఇదేంటిది వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఇక వల్లి బా ఇటువైపు ఏం బాలేదు బా మనం అటు వెళ్దాం అని చెప్పి ఇంకా వల్లి అయితే చందుని పక్కకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా అలాగే సాగర్ నర్మదని చూసి వల్లి ఒక్కసారిగా కంగారు పడుతూ అయ్ బాబాయ్ వీళ్ళు కూడా ఇక్కడికి రావాలా అని చెప్పి ఇంకా వల్లి వాళ్ళిద్దరిని ఆపాలని వాళ్ళ వైపు చూస్తూ ఉండగా మరోవైపు నుంచి ఇంకా ప్రేమ అలాగే ధీరజ్ కూడా వస్తారు. వాళ్ళని కూడా చూసి అయ్య బాబాయ్ ఇదేంటి ప్రేమ ధీరజ్ కూడా ఇప్పుడే రావాలా, వీళ్ళందరూ కనుక అమూల్యని అలాగే ఈ బండోని చూస్తే తర్వాత కొంపలు అంటుకుంటాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా వల్లి ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా రామరాజు అలాగే వేదవతి కూడా పార్క్ వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన వల్లి అమ్మో ఇదేంటి వీళ్ళు కూడా వచ్చేసారా అన్నట్టుగా ఇక వల్లి అయితే భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడుతుంది. ఇక ఇంతలో వేదవతి అలాగే రామరాజు ఇద్దరు కూడా వాళ్ళ ముగ్గురు కోడళ్ళని అక్కడ చూసి షాక్ అయిపోతాడు. ఇక వేదవతి అయితే వల్లి నర్మదా ప్రేమ ఏంట్రా మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని చెప్పి ఇక వేదవతి అడుగుతూ ఉంటే ఇక నర్మద ప్రేమ వల్లి దగ్గరగా వస్తారు. ఇక నర్మద అయితే అత్తయ్య మీరేంటి మావయ్య గారితో పార్కొచ్చారు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సరదాగా ఆట పట్టిస్తుంటే వల్లి మాత్రం ఎక్కడ రామరాజు అమూల్య అలాగే విశ్వక్లని చూస్తాడేమోనని చాలా కంగారు పడుతూ ఇక వల్లి అయితే అమూల్యకి సైగ చేస్తుంది. అమూల్య ఇంకా వల్లి వైపు చూసి ఇక భయపడుతూ వదినా ఎలా అయినా సరే నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి ఇక అమూల్య అయితే వల్లిని రిక్వెస్ట్ చేయడంతో అమూల్యని వెళ్ళిపోమని వల్లి అయితే సైగ చేసి చెప్తుంది. ఇక అమూల్య విశ్వక్ మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంటే ఇక విశ్వక్ అయితే అది కాదు అమూల్య నీతో మాట్లాడాలని వచ్చాను, మరి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోదామంటావేంటి అని అంటుంటే ఒకసారి అటు చూడు మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు, పొరపాటున మనల్ని చూస్తే తర్వాత చాలా పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి అమూల్య అయితే ఇక విశ్వక్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే విశ్వక్ మాత్రం రాకుండా అక్కడే మొండికేస్తాడు. ఒక్కసారిగా అమూల్య ఏమైంది విశ్వక్ అని అడగడంతో చూడు నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఇలా వెళ్ళిపోవడానికి కాదు, చూడు
మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు విశ్వక్, పెళ్ళేంటి అని అంటుంటే, అదేంటి అమూల్య అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నిన్ను వదిలి నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. పదే పదే నీతోనే కలిసి ఉండాలనిపిస్తుంది. చూడు, అలా ఉండాలి అనుకుంటే మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అని అంటుంటే, ఇక అమూల్య సరే చేసుకుందాం, కానీ నేను కాస్త ఆలోచించుకోవాలి అని చెప్పడంతో ఇక అమూల్య విశ్వక్ ఇద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోబోతుంటే సడన్గా వాళ్ళిద్దరికీ తిరుపతి అయితే ఎదురొస్తాడు. ఒక్కసారిగా తిరుపతిని చూసిన అమూల్య అలాగే విశ్వక్ షాక్ అయిపోతారు. ఇక అమూల్యని చూసిన తిరుపతి, అమ్మా అమూల్య, నువ్వేంటిక్కడ, పైగా వీడితో ఉన్నావేంటి అని అడగడంతో ఒక్కసారిగా అమూల్య, మావయ్య నీకు దండం పెడతాను, గట్టిగా మాట్లాడుకు, పక్కన నాన్నున్నాడు అని చెప్పి ఇక అమూల్య అయితే తిరుపతితో మాట్లాడుతూ ఉంటే, ఇక తిరుపతి, రేయ్ ఏంట్రా అమూల్యం తీసుకొచ్చావు, అసలు మీరిద్దరూ పార్క్ కిందకు వచ్చారు అని అడగడంతో ఇక విశ్వక్ అయితే అది అది బాబాయ్ అని ఏదో చెప్పబోతూ ఉంటే, అమూల్య, బాబాయ్ నీకు ఇదంతా తర్వాత చెప్తాను, ప్లీజ్ బాబాయ్, నాన్న చూడకుండానే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు అని చెప్పి ఇంకా అమూల్య అయితే తిరుపతితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో రామరాజు, రేయ్ నువ్వేంట్రా ఇక్కడ అని ఇక తిరుపతిని అడుగుతుంది. ఒక్కసారిగా తిరుపతి ఏం చెప్పాలో అర్థం కాక, బావా నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే కదా బావా అని చెప్పి ఇక తిరుపతి అయితే ఇంకా రామరాజుతో చెప్తుండగా, పక్కన ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి అడగడంతో, ఈ అమ్మాయా, మనమ్మాయే, అమూల్య మావయ్య, అమూల్య బావా అని చెప్పి ఇక అమూల్యని ముందుకు తిప్పుతాడు. ఒక్కసారిగా అమూల్య అయితే పక్కన విశ్వక్ని రామరాజు చూసేశాడేమోనని చాలా భయపడుతూ తల పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ విశ్వక్ కనిపించడు. ఇక అమూల్య అయితే ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకా తిరుపతి కూడా పక్కన విశ్వక్ లేకపోవడం చూసి తను, అదే బావా, మీరేమో ఫ్యామిలీతో పార్క్ వస్తే నన్ను అమూల్యని మాత్రం వదిలేశారు, అందుకే అమూల్యం తీసుకొని నేరుగా పార్క్కే వచ్చేశాను అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతుంటే, ఏడ్చిందిలే మొహం, అయినా కాలేజ్కి వెళ్లకుండా నువ్విక్కడేం చేస్తున్నావు అని చెప్పి ఇక అమూల్యని అడుగుతుంటే, అదేంటి బావా, నువ్వు మాత్రం మిల్లు ఎగ్గొట్టి ఏదో కాలేజీ స్టూడెంట్ లాగా అక్కని తీసుకుని పార్క్ వచ్చావు, కానీ అమూల్య మాత్రం పార్క్కి రాకూడదా, తను చిన్నపిల్ల, పార్క్ వస్తే తప్పేముంది అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతుంటే, సరేలే నువ్వు నీ తింగరేషాలు, సరే పదండి అని చెప్పి అందరూ కలిసి సరదాగా కొద్దిసేపు పార్క్లో ఎంజాయ్ చేసి ఇక వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. కానీ వల్లి మాత్రం కనిపించదు. ఒక్కసారిగా నర్మద ప్రేమ ఇక మాట్లాడుకుంటూ, అక్క ఈ బల్లక్కై లేదేంటి, ఎంతసేపు మనతోనే ఉంది, కానీ ఉన్న పలంగా బల్లక్క ఎక్కడికెళ్ళింది అని చెప్పి ఇంకా ప్రేమ మాట్లాడుతుంటే నర్మద కూడా, అవునవును మాటల్లో పడి మర్చిపోయాను, అసలు ఈ బల్లక్క ఎక్కడికెళ్ళినట్టు అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కలిసి వల్లిని వెతకడానికి వెళ్తుంటే వల్లి మాత్రం విశ్వక్తో, ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, అందరూ ఇక్కడే ఉన్నారు, కానీ నువ్వు అమూల్య దగ్గరుండి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే ఇక విశ్వక్ అయితే, అసలు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, నేను అమూల్యని 4 గంటలకి పార్క్లో కలవాలని తనకి లెటర్ రాసి పంపించాను, తను వచ్చింది, సరే మీరందరూ కట్టుకొని ఇదే పార్క్కి రావాలా అని అడగడంతో ఒక్కసారిగా వల్లి, ఏంటి అమూల్యని 4 గంటలకి పార్క్ రమ్మని లెటర్లో రాసింది నువ్వా అని చెప్పి ఇంకా వల్లి అడగడంతో ఇంకా విశ్వక్ అయితే, అవును నేనే, కానీ మీరందరూ కట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటుంటే ఇక వల్లి, ఓ అదా సంగతి, ఆ లెటరు నువ్వు రాసింది మా అందరికీ వచ్చింది కాబట్టి అని చెప్పి వల్లి అనడంతో ఒక్కసారిగా విశ్వక్ అని ఆశ్చర్యంగా వల్లిని అడుగుతాడు. వల్లి, అవును బాబు, తమ రాసిన లెటరు అమూల్య కాకుండా మీ అమూల్య తనతో పాటు అందరికీ పంపించింది, అందుకే అందరం ఒకరికి తెలియకుండా ఒకరం ఇక్కడికే వచ్చాం అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్తో చెప్పడంతో విశ్వక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సరేలే, మీరు ఇక్కడికి వస్తే నాకెందుకు, నేను అమూల్య కోసం వచ్చాను, అమూల్యని పెళ్లి చేసేసుకుందామని వచ్చాను అని అంటుంటే, రే ఏమనుకుంటున్నావురా నీ గురించి, బండ సచ్చినోడా, ఇప్పుడు ఉన్న పలంగా అమూల్యని పెళ్లి చేసుకుంటాను అంటే అమూల్య ఊకొట్టి నీతో తల వంచుకొని తాని కట్టించుకుంటుంది అనుకుంటున్నావా ఏంటి,
చూడు, ఈ విషయం కనుక మావయ్య గారికి తెలిసిందంటే దీని వెనకున్నది నేనే అని నన్ను వెంటనే షూట్ చేసి పడేస్తారు అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్తో అంటుంటే, విశ్వక్ చూడు, నువ్వెన్నైనా చెప్పు, ఇంత కష్టపడింది అమూల్యని పెళ్లి చేసుకోవడానికి, మరి ఇప్పుడు అమూల్యని పెళ్లి చేసుకోవద్దని చెప్తావేంటి? నాకు ఇదంతా అనవసరం. నేను అమూల్యని పెళ్లి చేసుకుంటాను. అయినా ఇందాక నిన్ను ఎవడు నన్ను పక్కకు లాగమన్నాడు? నేను ఆ రామరాజుకే చెప్పేసి ఉండేవాణ్ణి అమూల్యని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంటే ఇక వల్లి ఆ మరుక్షణం నీ బుర్ర పుచ్చకాయలా పేలిపోయి ఉండేది అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్తో చెప్పి అక్కడి నుంచి విశ్వక్కి ఏదో ఒకటి నచ్చచెప్పి పంపించేస్తుంది. ఇక విశ్వక్ అయితే చూడు, ఈరోజు ఓకే, కానీ రేపు మాత్రం మా ఇద్దరి పెళ్ళి దగ్గరుండి నువ్వే చేయించాలి అని అనుకుంటూ విశ్వక్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వల్లి అయితే అమ్మయ్య, ఈ బండోడికి ఏదో ఒకటి నచ్చచెప్పి పంపించేశాను అని వెనక్కి తిరిగి చూసేలోపే అక్కడ ప్రేమ అలాగే నర్మద కనిపిస్తారు. వాళ్ళిద్దరిని చూసిన వల్లి ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి పడిపోతుంటే ఇంకా వేదవతి వెనక నుంచి వల్లిని పట్టుకుంటుంది. ఇక వల్లి తల వెనక్కి తిప్పేసరికి అక్కడ వేదవతి కనిపిస్తుంది. అయ్ బాబాయ్, ముగ్గురు ఒకేసారి వచ్చారేంటి? కొంపతీసి ఆ బండోడితో నేను మాట్లాడిందంతా ఈనేసారా? ఇప్పుడు ముగ్గురు కలిసి నన్ను కుమ్మేస్తారా అని చెప్పి వల్లి వాళ్ళ వైపు తింగర్ చూపులు చూస్తుంటే ఇక ప్రేమ అయితే బలక్కాయ్, ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంటే, ఇదిగో అమ్మాయి, నా యాస అంటే ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్విట్ట ఎగతాలు చేయడం ఏం బాలేదు అని అంటుంటే, అయ్ బాబాయ్, నిన్నెవరు ఎగతాలు చేస్తారక్క? కానీ అందరితో కాకుండా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావా అని చెప్పి ఇంకా వల్లికి నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా తనలాగే వెటకారంగా మాట్లాడుతుంటే, చూసారా అత్తయ్య, నా యాస నా భాష గురించి వీళ్ళిద్దరూ ఎటకారం చేస్తున్నారో అని అంటుంటే ఇక వేదవతి అయితే చూడు వల్లి, నీకోసం పార్క్ అంతా వెతుకుతున్నాం, అయినా అందరితో ఉండాల్సిన దానివి ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంటే, అయితే వీళ్ళెవరు నన్ను ఆ బండోడితో చూడలేదనమాట, సరే ఏదోటి మేనేజ్ చేస్తాను అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ, అది కాదు అత్తయ్య గారు, రాక సాన్నాళ్ళకి ఫ్యామిలీ మొత్తం కలిసి పార్క్ వచ్చాం కదా, సరదాగా కూర్చొని ఏదైనా తిందామని ఇట్ట వచ్చాను, కానీ ఇక్కడ తినడానికి ఏమీ దొరకలేదు అని చెప్పి వల్లి చెప్తూ ఉంటే ఆ మాటలకి వేదవతి, ఓ అవునా, నిజంగా నువ్వు చాలా తెలివైందానివి, ఉండు నేను కూడా చూస్తాను అని చెప్పి ఇక వేదవతి కూడా అమాయకంగా వల్లి మాటలకి చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది. ఇక నర్మద ప్రేమ వీళ్ళిద్దరూ చాలా మంచోళ్ళు అన్నట్టుగా ఇక వాళ్ళతో మాట్లాడుతూ, అత్తయ్య ఇప్పుడిక్కడ తినే ప్రోగ్రాం పెడితే మావయ్య గారు ఏమంటారో అని అంటుంటే, నువ్వు ఊరుకో నర్మదా, మీ మావయ్యకి నేను నచ్చి చెప్తాను, అదిగో అక్కడ వేడి మిరపకాయ బజ్జీలు దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి బజ్జీలు తెచ్చుకుందాం అని చెప్పి ఇక వేదవతి అయితే అక్కడికి వెళ్ళి బజ్జీలు వేయమండంతో ఇక అందరూ కూడా సరదాగా ఆ మిరపకాయ బజ్జీని తెచ్చుకొని ఇక అందరూ చుట్టూ కూర్చుని తింటూ ఉంటారు. ఇక అమూల్య మాత్రం విశ్వక్ వెళ్ళాడా లేదా అని వెనక్కి చూస్తుంటే విశ్వక్ మాత్రం చాటుగా నుంచుని వాళ్ళనే చూస్తుంటాడు. ఇక విశ్వక్ అయితే తన మనసులో, చూడు అమూల్య, నిన్ను నా ట్రాప్లో దించేశాను, నిన్ను పెళ్లి చేసుకొని మీ నాన్నకి అదే ఆ రామరాజు గడికి చుక్కలు చూపిస్తాను అని చెప్పి ఇక వల్లి విశ్వక్ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక ఇంటికి వెళ్ళిన కుటుంబం మొత్తం ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. కానీ అమూల్యంతో వల్లి మాత్రం బయట పెరట్లో మాట్లాడుతూ, అమూల్య, ఇంతకీ అదే ఆ బండడు గురించి ఏం ఆలోచించావు అని అంటుంటే, వదిన, తన పేరు విశ్వక్, ఆయన నాకు బావవుతాడు, నువ్విలా విశ్వక్ని అలా పిలవడం నాకు నచ్చలేదు అని అంటుంటే ఆ మాటలకి ఇక వల్లి, అబ్బో, బండోడి మీద దీనికి చాలా ప్రేమ ఉంది అని అనుకుంటూ, సరేలే, ఆ విశ్వక్ గురించి ఏం ఆలోచించావు అని అంటుంటే ఇక అమూల్య, వదిన, విశ్వక్కు త్వరగా పెళ్లి చేసుకోవాలని కంగారు పెడుతున్నాడు, మరి ఈ విషయాన్ని నాన్నతో ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఆ మాటలకి ఇక వల్లి, చూడు అమూల్య, ఇంట్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు, అందుకే పెళ్లి చేసుకున్నాక నువ్వు మీ నాన్నని ఒప్పిస్తే మంచిదేమో అని అంటుంటే, వదిన,
పెళ్లి చేసుకున్న తర్వాత నాన్న ఎందుకు ఒప్పుకుంటారు? పైగా విశ్వక్ని పెళ్లి చేసుకున్నందుకు నన్ను ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వరు అని అంటుంటే ఆ మాటలకి ఇక వల్లి అయితే చూడు చూడు అమూల్య, నువ్వు పెళ్లి చేసుకున్నాక ఇంట్లో అడుగు పెట్టరని ఎవరు చెప్పారు? మీ చిన్నన్నయ్య ధీరజ్ మరిది పేమాని పెళ్లి చేసుకున్నాక ఇంటికి రానివ్వలేదా? అలాగే సాగర్ నర్మదలు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా. కానీ వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని మావయ్య గారు వాళ్ళని ఇంట్లోకి పిలిచారు కదా. అలాగే ఖచ్చితంగా నిన్ను విశ్వక్ని కూడా ఇంటికి పిలుస్తారు. నేను చెప్పేది అర్థం చేసుకో. పైగా నువ్వు విశ్వక్ని పెళ్లి చేసుకున్నాక ఆ ఎదురింటోళ్ళు కూడా వాళ్ళు ఈ ఇద్దరి ప్రేమని అర్థం చేసుకొని మళ్ళీ మన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి. నేను చెప్పేది కాస్త ఈను. కూతుర్ని వదులుకున్నట్టు కొడుకుని వదులుకోలేరు కదా అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యని పెళ్లికి ఒప్పిస్తుంది. అమూల్య కూడా ఇక వల్లి మాటలకి ఒప్పుకొని విశ్వక్తో పెళ్లికి సిద్ధమైపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో వల్లినే దగ్గరుండి విశ్వక్ అమూల్యల పెళ్లి ఎట్లా జరిపించబోతుంది, అలాగే రామరాజుకి ఎలా దొరక్కబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి